స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునకి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైనటువంటి దైవ దీవెన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఏ వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు, ఏ విధంగా మనతో మాట్లాడబోతున్నాడు, ఏ సందర్భమును బట్టి మనతో మాట్లాడబోతున్నాడో మనం ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ అలాగే మనలను మనం కూడా పరిశీలన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అనుదిన వాగ్దానము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనములో ఆఖరిలో ఒక మాట ఉంటుంది, చూడండి. నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. ప్రియ సహోదరి సహోదరులారా, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే ఒకసారి తెరిచి ఆ వాక్యమును మీరు కూడా చదవండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మా హృదయములో నివసించు తండ్రి, మా యొక్క తలంపులను ఆలోచనలను ఎరిగి ఉన్నటువంటి దేవ, మీకే స్తోత్రములు. ఈ యొక్క దినమున నీ యొక్క వాక్యముతో మా మనసులను నింపండి. నీ యొక్క వాక్యముతో మా మనసులను నింపి మేము ఏ రీతిగా బలపరచబడాలో, మేము ఏ రీతిగా స్థిరపరచబడాలో, మేము ఏ రీతిగా నీ యొక్క వాగ్దానాలను ఎత్తుపట్టుకొనాలో వాటిని గుర్తించి వాటి ప్రకారముగా మీ మార్గములో నడిచే బాధ్యతను దయచేయండి. నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి దేవా. మీరే హెచ్చించబడాలి, మీరే హెచ్చించబడాలి. నీ దాసునైనా నేను అయ్యా 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 నీ పాదాల వరకు తగ్గించబడినటువంటి వాడనై ఉండాలి. అయ్యా దేన మనసు కలిగినటువంటి వాడనై మీ పాదాల దగ్గర నా ప్రభువ సాష్టాంగా అయ్యా అయ్యా నమస్కారం చేస్తున్నటువంటి వాడుగా నేను ఉండాలి. అయ్యా 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 మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ నామము హెచ్చించబడినట్లు, మీ నామము ఘనపరచబడిన, మీ నామమునికి స్తుతి ఘనత మహిమ ప్రభావము కలుగునట్లు, మీ నామమునికి మహిమ ఘనత కలుగునట్లు దేవా వాక్యము ద్వారా మీరే నాతో మాతో మాట్లాడమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొరుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ యొక్క మాటలను చదువుకున్న ఈ సందర్భము ఎందుకు చదవలసి వచ్చింది, దీనికి ఉన్నటువంటి పూర్వపరాధాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలను మనం ధ్యానం చేసుకోవాలి. 10వ వచనములో రాయబడినటువంటి మాట, నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉంచుకున్నాము. అంటే ఈ యొక్క రాజు యొక్క తలంపులు ఎందుకు కలవర పెడుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాలి. అతని మనసును నిబ్బరముగా ఉంచుకోమని చెప్పబడి ఉంది. ఏమిటి, ఇప్పటి వరకు ఇతని యొక్క మనసులో కలవరము వచ్చి ఉండిద్దా? అతని యొక్క తలంపులలో కలవరం వచ్చి ఉండిద్దా? నిబ్బరము లేనటువంటి వానిగా ఉన్నాడా? నిబ్బరము లేనటువంటి వానిగా ఉన్నాడా అంటే ఈ వాక్యమును బట్టి వాస్తవానికి అతని తలంపులు కలవర పెడుతూ ఉన్నట్టుగాను
అతని మనసు నిబ్రహ్మగా లేనట్లుగాను మన వాక్య భాగం తెలియజేయబడుతుంది. అయితే అతడు కలవరపడుతున్నప్పుడు, అతడు నిబ్రహ్మగా లేనప్పుడు అతనికి ఒక వ్యక్తి వచ్చి బలపరుస్తుంది. అతన్ని బలపరుస్తుంది. ఏమని? నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క మాటలో ఆత్మీయముగా లోతైనటువంటి అర్థాలతో, ప్రార్థనాత్మక భావముతో దేవునిపై మనం దృష్టి పెట్టి ఈ యొక్క వాక్య భాగాలను తెలుసుకుందాం. ఈ యొక్క సందర్భము బబులోనులో దేవుని తీర్పు సమయం. రాజు అపవిత్రం చేశాడు కొన్ని పాత్రలను. దేవుడు వాటిని పవిత్రమైనవి అని గుర్తు చేస్తూ వచ్చాడు. భయముతో వణికిపోతున్నటువంటి రాజుకు తన తల్లి వచ్చి ఒక మాట తెలియజేస్తుంది. భయంతో రాజు వణికిపోతున్నాడు. నీవు నిబ్రంగా ఉండు, నీ తలంపులు కలవరపడనీకు అని చెప్తూ వచ్చింది. అసలు ఏం జరిగింది సందర్భం అంటే 8వ వచనములో, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి. కానీ ఆ రాత అక్కడ రాయబడిన ఆ యొక్క మాటలు చదువుట ఎందైనను దాని భావము తెలియజేయట ఎందైనను వారి వల్ల కాలేదు. అందుకు 9వ వచనం, అందుకు రాజుకు బెల్షాజరు మిగులు భయాందోళన చెందినవాడై తన అధిపతులను విస్మయమ ముందునట్లు ముఖ వికారము గలవాడయ్యను. 10వ వచనం, రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాని తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసు నిబ్రహ్మగా ఉండనిమ్ము. నీ రాజ్యములో, ఇక్కడ చదువుకున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా వచ్చారు. గోడపైన రాసినటువంటి ఒక పదాన్ని, ఒక మాటలను, ఒక వాక్యాన్ని చదవలేకపోతున్నారు. దాని భావము చెప్పలేకపోతున్నారు. తన రాజ్యంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది జ్ఞానుల్ని రప్పించాడు బెల్షాజర్. దానికి కారణం దేవుని యొక్క పవిత్రమైన వస్తువులను అపవిత్రపరచుట వలన, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వస్తువులను అపవిత్రపరచుట వలన దేవుని యొక్క కోపం వచ్చి దేవుడు తన హస్తముతో గోడపై ఒక పదాన్ని రాస్తూ వచ్చాడు. గోడపై ఒక పదాన్ని రాస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి భయపడిపోతున్నాడు. హస్తము చాలా పెద్దదిగా కనపడుతూ వచ్చింది. మనిషి అయితే కనపడతలేదు, కానీ హస్తము కనపడుతూ వచ్చింది. ఆ హస్తము గోడపైన రాస్తూ వచ్చింది. మనము ఏదన్నా రాయాలి అంటే మనము ఏదో ఒకటి కావాలి. చాక్పీసో, బలపమో, పెన్ను, రంగు, ఇలా ఏదో ఒక వస్తువు కావాలి. కానీ అక్కడ గోడ పైన ఆ చెయ్యి రాసి వేస్తుంది. ఆ చెయ్యి రాస్తున్నప్పుడు రాజు భయపడిపోయాడు. ఎంత భయపడిపోయాడంటే ఇక ముఖం వికారంగా పెట్టేశాడు. ఏమైంది, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు. అయినా వారెవరు కూడా చెప్పలేకపోయే తలకి రాజు భయపడిపోతున్నాడని రాణికి తెలిసింది. అనగా రాజు యొక్క నాయనమ్మకో అమ్మకో తెలిసింది. వారు వచ్చి చెప్తున్నారు, అయ్యా నీవు ఎంత భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎంత కలవరపడాల్సిన అవసరం లేదు. నీ మనసు నిబ్రహ్మగా ఉంచుకో. నీ మనసును నిబ్రహ్మగా ఉంచుకొని
స్తోత్రం, స్తోత్రం. నీవేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇదిగో పూర్వము కూడా ఇలాంటి సందర్భం ఒకటి జరిగితే మనకు ఆ సందర్భం నుంచి, ఆ యొక్క గడ్డు పరిస్థితి నుంచి మనలను విడిపించినటువంటి వాడు ఒకడున్నాడు. నీ రాజ్యంలోనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాళ్లను గారడి విద్య గలవారిని అందరికీ కల్దీలకును జ్యోతిష్యులకును వారందరికి పైన అతనిని అధిపతిగా నియమించాడు. కనుక నీవు కలవరపడవలసినటువంటి అవసరం లేదు. నీవు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. నీ మనసును నిబ్బరం చేసుకో. ఇప్పుడు నీకు ఏ కష్టమైతే వచ్చిందో పూర్వము నీ తండ్రికి కూడా ఇలాంటి కష్టమే వస్తే అతడు తన యొక్క దైవిక జ్ఞానము చేత, తన యొక్క దేవుని యొక్క జ్ఞానము చేత వాటిని వివరించాడు. కనుక నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్తా వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట నిజమే. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనము కూడా మన తలంపులు అంటే వాక్య భాగాన్ని మనం విశ్లేషణగా తెలుసుకుంటే, నీ తలంపులు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. తలంపులు అనగా శత్రువు, అనగా సాతాను పంపే ప్రతి ఒక్క భయాందోళనలు, భయపెట్టే సందర్భాలు, కలత చెందే సమాచారము, దిగులు చెందే సమాచారము, వీటన్నిటిని బట్టి నీవు ఒకవేళ కలత చెందుతున్నావేమో, బెల్షాజరు వలె నీవు కలత చెందుతున్నావేమో, నీ తలంపులు నిన్ను కలవర పెడుతున్నాయేమో. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయంలో కూడా నీ తలంపులు నిన్ను కలవర పెడుతున్నాయేమో. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నీ తలంపులు అనగా నీ శత్రువు నిన్ను భయపెట్టే ఆలోచనలు చేస్తే, నిన్ను ఓడింపజేసే పనులు చేస్తే, ఆత్మ ద్వారా వాటిని త్రోసివేయి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటిని త్రోసివేయి, దేవుని యొక్క వాక్యము ద్వారా వాటిని కొట్టివేయి. అందుకనే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట మనం చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం ఏమని చెప్పబడుతుందో చూస్తున్నావా? నీ తలంపులతో, నీ ఆలోచనలతో నీవు కలవరపడుతున్నావేమో, అపవాది నిన్ను భయపెడుతుందేమో, భయపెట్టి ఆలోచన చేస్తుందేమో, నిన్ను కలవరపరిచే సందర్భాలు అనేకమైనవి నీ ఎదుట కనపరుస్తుందేమో. దేవుని వాక్యము కలిగి ఉండు, దేవుని ప్రేమ కలిగి ఉండు, దేవుని యందు నమ్మిక కలిగి ఉండు. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికి ఆత్మనివ్వలేదు. ఇదిగో నీ తలంపులకు కలవరం రానియొద్దు. నీవే బాధపడుతున్నా, నువ్వే శ్రమ పడుతున్నా, నువ్వే ఇబ్బంది పడుతున్నా, నీ కుటుంబంలో నిన్ను అంత కలత చెందేటట్లు చేస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిబ్బరముగా ఉండు. ఎందుకనంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చి ఉన్నా. పిరికి ఆత్మను
నీకివ్వలేదు. కనుకనే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ తలంపులను నిన్ను కలవరపెడుతున్నప్పుడు నీవు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. 2 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 7 వచనములో రాయబడినట్లుగా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే నాకు ఇచ్చాడు, పిరికాత్మ నాకు ఇవ్వలేదు. దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుని ఆత్మ శక్తి నాలో ఉందని నీవు నమ్మకముగా ఉండు. దేవుని ఆత్మను కలిగి ఉండు. అప్పుడు అపవాది అంటాడు వాక్యంలో, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోను అంటాడు. కలవరపడనియొద్దు. మెయిన్ కలవరపడనివ్వద్దు. దేవుని సాన్నిధ్యములో భయం లేదు, దేవుని సహవాసములో అపజయం లేదు. యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు ఏమనంటే, శాంతినే మీకు ఇస్తానంటున్నాడు. శాంతినే మీకు ఇస్తానంటున్నాడు. శాంతినే నేను మీకు ఇస్తానని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 27 వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 14 అధ్యాయము 27 వచనాన్ని చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది, శాంతి లేక సమాధానము మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే, నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లు నేను మీకు ఇవ్వటం లేదు, కానీ మీ హృదయములను కలవరపడవనీయొకడి, వెరవనీయొకడి. నేనిచ్చే శాంతి మీకు నిబ్బరం కలిగించింది. శాంతి అది లోకంలో ఇచ్చేది కాదు. నేనిచ్చే శాంతి, నేనిచ్చే సమాధానం నీకు కలవరము లేకుండా చేస్తుంది, కలవరము లేకుండా చేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ తలంపులు నిన్ను కలవర పెడుతున్నప్పుడు నీవు భయపడవద్దు. దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యం ద్వారా నిన్ను స్థిరపరుస్తాడు. దేవుని వాక్యం ద్వారా నిన్ను నమ్మకమైనటువంటి వానిగా లేవనెత్తుతాడు. మనసు నిబ్బరంగా ఉంచుకో. ఆ యొక్క పరిశుద్ధాత్మ బలము పొంది దేవుని వాక్యములో నీవు స్థిరపరచబడాలి. ఎందుకనంటే అందు విషయమై ఆ యొక్క ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయము 13 వచనములో వ్రాయబడి ఉంది. చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయము 13 వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందే సమస్తమును నేను చేయగలను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు నీ కలవరాన్ని తీసివేస్తాడు. దేవుడు నిన్ను నిబ్బరముగా ఉంచుతాడు. కనుక నీకు అపవాది ద్వారా ఏ కష్టం వస్తున్నా, లోకములో ఏ నష్టం కలిగినా, ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు నిబ్బరముగా ఉండు. నీ మనసును నిబ్బరముగా ఉంచుకో. అందుకనే కీర్తనకారుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏమిటంటే 21వ కీర్తన 27వ కీర్తన 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరవను అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు తెలియజేస్తున్నాడు, యెహోవాయే నాకు వెలుగు, నా రక్షణ కర్త అయి ఉన్నాడని తెలియజేస్తున్నాడు. కానీ నీవు కూడా అదే విధంగా దావీదు అన్నట్లుగా ఉంటే, బెల్షాజర్లాగా నీవు భయపడవద్దు, కలవరపడవద్దు. ఇదిగో దావీదు తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. దావీదైతే యెహోవాయే నా రక్షణ కర్త అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను అంటున్నాడు. కనుక నేను దేవుని వాక్యము ద్వారా బలపరచబడాలి, దేవుని వాక్యము ద్వారా స్థిరపరచబడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినానికి ఇన్ని సంవత్సరాల్లో నీకు ఎంత కష్టం వచ్చిందో, ఆ కష్టమన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు కదా. నీవు తట్టుకోలేని బాధల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు కదా.
నీవెంతో కలత చెందుతున్నప్పుడు దేవుడు నీ కలతను తీసివేశాడు కదా. మరి అటువంటప్పుడు నీవెందుకు భయం కలిగి ఉంటున్నావు? ఎందుకు నిబ్బరం లేకుండా ఉంటున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఇదిగో ఆ కలవరములను తీసివేయి, ఆ కలవరములను తీసివేయి. దేవుడు నీతో చెప్తున్న మాట, నీ మనసును నిబ్బరముగా ఉండనిమ్ము. నీ మనసును నిబ్బరముగా ఉండనిమ్ము. ఎందుకు నిబ్బరముగా ఉండనిమ్మంటే, ఇదిగో పరిశుద్ధ దేవతల ఆత్మలో గలవాడున్నాడు. నీ ఆ యొక్క బెల్షాజరుతో రాణి ఏ విధంగా చెప్పిందో, మనకు పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. మనకు పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. నువ్వు ఏ కష్టంలోకి వెళ్ళినా, ఏ నష్టంలోనికి వెళ్ళినా, ఏ బాధల్లోనికి వెళ్ళినా, ఏ ఇబ్బందుల్లోనికి వెళ్ళినా, అసలు నీ జీవితంలో నీవు అన్నీ కోల్పోతున్నా నమ్మకం కలిగి ఉండు, నిబ్బరం కలిగి ఉండు. ఏవు అన్నిటిని కోల్పోయాడు, నమ్మకం కలిగి ఉన్నాడు, నిబ్బరం కలిగి ఉన్నాడు, మరలా వాటన్నిటిని పొందుకున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, కలవరపడవద్దు, కలవరపడవద్దు. ఎందుకనంటే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, పిరికి ఆత్మనివ్వలేదు, స్వస్థ బుద్ధి గల ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు, పిరికి ఆత్మనివ్వలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని కలతలు కలుగుతున్నా నిశ్చలముగా నీ మనసు లేనప్పుడు నీవు దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీ మనసును నిబ్బరముగా ఉండనిమ్ము, నీ మనసును నిబ్బరముగా ఉండనిమ్ము. ఈ వాక్యము ద్వారా ఆత్మీయ సత్యములు మనకు తెలుసుకుందామంటే, ఒకటి భయం, బెల్షాజరు భయం. ఇంకొకటి ధైర్యం, రాణి యొక్క విశ్వాసం. బెల్షాజరు భయపడ్డాడు, రాణి విశ్వాసం ఉంచింది. ఇదిగో నీవు భయపడుతున్నావేమో, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను నిబ్బరపరుస్తుంది, దేవుని వాక్యం నీకు వెలుగుగా ఉంటుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతాంగమయ అనేటువంటి మాటను చదువుకున్నప్పుడు, అనేటువంటి మాటను నీవు నెమరు వేసుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అయ్యున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన సత్యములో, ఆయన మార్గములో, ఆయన జీవములో నేను నడవాలి. ఇంకను యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామా? నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొనేదను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు నీకే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అనుదిన వాగ్దానములో యెషయా గ్రంథము, ఆ యొక్క దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో, నీ తలంపులు నిన్ను కలవరపడనీయకము, నీ మనసును నిబ్బరముగా ఉంచుకునము. ఇక్కడ యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనములో తెలియజేస్తున్నాడు, నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పుచున్నాను. నీతోనే చెప్తున్నాడు. వింటున్నావా సహోదరి, సహోదరుడా, వింటున్నావా? నీవు నా దాసుడు అని, నిన్ను ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నానని నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు. నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును,
నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, ఎంతగా మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఎంతగా బలపరుస్తున్నటువంటి దేవుడు నీకున్నాడు. నీ తలంపులో నిన్ను కలవర పెడుతున్నప్పుడు, నీ మనసు నిన్ను నిభ్రమగా లేకుండా చేస్తున్నప్పుడు, ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యము ద్వారా బలపడు. ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో శ్రమలు అనుభవించావు, ఎన్నో ఇబ్బందులను అనుభవించావు. అయినా దేవుడు నిన్ను ఉపేక్షించట్లేదు కదా. దేవుని ఉపేక్షించట్లేదు. ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నీవు నా దాసుడవు, నేను నీకు దేవుణ్ణి ఉన్నాను. భయపడకు, దిగులు పడకు, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటానని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చింపజేస్తున్నప్పుడు, నీ ఆశను తీరుస్తున్న దేవుడు, నీ యొక్క కలవరాన్ని తీరుస్తున్న దేవుడు, నీ యొక్క భయాన్ని తీస్తున్నటువంటి దేవుడు, నీ యొక్క విడుదలకు అనుగ్రహిస్తున్న దేవుడు నీకు నాకు ఉన్నాడు కనుక ఈరోజు వాక్యమును బట్టి నీవు బలపరుచుకో. పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరుస్తున్నాడు. నీవు నా దాసుడవని నిన్ను విపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంతగా బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ తలంపులు నేను కలవర పెడుతున్నప్పుడు, నీ మనసు నిన్ను నిభ్రమ లేకుండా చేస్తున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది. నీ తలంపులు నిన్ను కలవరపడనీయకు. స్వస్థ బుద్ధి గల ఆత్మనే, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు నీకు ఇస్తున్నాడు. పిరికి ఆత్మను నీకు ఇవ్వలేదు. భయపడి జరుగుతున్న కష్టాలను బట్టి, జరుగుతున్న ఇబ్బందులను బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చెందుతున్నావేమో, భయపడుతున్నావేమో. పిరికి ఆత్మ కాదు, దేవుడు నీలో ఉంచినది బలమైన ఆత్మ, దేవదూతలు కలిగినటువంటి ఆత్మ, శక్తి కలిగినటువంటి ఆత్మ, బలము కలిగినటువంటి ఆత్మ ఇచ్చి ఉన్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు. మీ యొక్క వాక్య భాగం బట్టి దేవా, మీరే మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాను. బెల్షాజరు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ మందిరములో నుంచి కొన్ని పదార్థములను, కొన్ని వస్తువులను తీసుకొచ్చి ఆ యొక్క విందు పాత్రలో వాడుతున్నప్పుడు అయ్యా, వారికి బుద్ధి చెప్పినటువంటి దేవుడవు నా తండ్రి. అయ్యా, వాక్యము ద్వారా కలవరపడుతున్నటువంటి సమయాలలో, మనసు నిభ్రమలుగైనటువంటి సమయాలలో నీ తలంపులు కలవరపడనీయొద్దు. నీ మనసు నిభ్రమగా ఉండనిమ్మని వాగ్దానం చేస్తున్నటువంటి దేవా, మీకే స్తోత్రాలు. మీరే వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నా. అయ్యా, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చి ఉన్నానని, పిరికి ఆత్మను నేను ఇవ్వలేదని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వారమై నీ యొక్క పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము పొందుకుని వారిగా మేము ఉండే బాధ్యతను దయచేయండి. అయ్యా, నీ వాక్యము ద్వారా నీవు నా దాసుడు అని సెలవిస్తున్నావు. నేను ఉపేక్షించట్లేదని సెలవిస్తున్నటువంటి దేవా, మీకే స్తోత్రాలు. నీవు నాకు తోడై ఉన్నావని సెలవిస్తున్నావు. అయ్యా, మీరు మాకు తోడుండండి. మీ దాసులమైన మమ్మలను ఉపేక్షించొద్దు ప్రభువా. ప్రతి కలవరపైన పరిస్థితుల నుంచి విడుదల కలిగించండి. ప్రతి అయ్యా, నిబ్బరము లేనటువంటి పరిస్థితుల్లో మీరే మీ నిబ్బరాన్ని అనుగ్రహించండి. అయ్యా, మీరే మాకు తోడుండండి. మా భయములను తీసివేయండి, మా దిగులు తీసివేయండి, మా అసమాధానమైనటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి. మీరే మాకు సహాయం చేయండి. మీ యొక్క నీతి అయిన దక్షిణాస్తముతో మమ్మల్ని ఆదుకొనమని త్వరగా రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచు
ప్రార్థన చేసిన వినిన వాక్యము ద్వారా మేమందరము అయ్యా బలపరచబడినటువంటి వారమై, విడుదల పొందినటువంటి వారమై, మీ యందు కృప పొందుకొని, మీ యందు కనికరం పొందుకొని అయ్యా ఆత్మలో బలపరచబడినట్లుగా, ఆత్మలో అయ్యా మేమందరము నా తండ్రి మీ యొక్క బిడ్డలుగా ఉండే బాధ్యతను దయచేయండి. మీ యందు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవించే కృప కాపుదల మా అందరికీ దయచేయండి. మా కుటుంబంలో ఆందోళన, మా కుటుంబంలో పరీక్షలు, మా కుటుంబంలో ఆరోగ్యములు అయ్యా ఈ రీతిగా అనేకమైనటువంటి వాటి చేత మేము దిగులు పడుతున్నప్పుడు మీరే మమ్మల్ని నిబ్రపరచండి. మా మనసులను నీ ఆత్మతో నింపండి, నీ బలముతో నింపి అయ్యా 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 నీ కృపతో, నీ యొక్క ప్రేమతో, నీ యొక్క కరుణతో, నీ యొక్క కనికరముతో మమ్మలను నింపమని త్వరగా రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.